హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. ఈరోజు మేము స్టేట్ దాటి వచ్చేసాము ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్కి. 4 రోజులు డ్యూటీ లీవ్ పెట్టి ఒకే రోజు 2 జ్యోతిర్లింగాల దర్శనం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఉజ్జయిన్ రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఆటో బుక్ చేసుకుని మహాకాళేశ్వర టెంపుల్ వద్దకు వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి రూమ్స్ వెతికాము. రూమ్స్ దొరికేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఇంకా సెకండ్ హాఫ్ టైం ఉంది కదా అని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి దగ్గరలో ఉన్న కాలభైరవుని టెంపుల్కి వెళ్ళాం. చాలా ఫేమస్ అండి. ఇంతకుముందు మేము వచ్చేసరికి చాలా ఖాళీగా ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం చాలా రష్గా ఉంది. దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి 7 అయింది అన్నమాట. మళ్ళీ మేము తిరిగి ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము ఈవినింగ్ 7 కల్లా. ఇక్కడ కారిడోర్ ఈవినింగ్ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది. అందుకే మందిరం మహాకాళేశ్వర టెంపుల్ లోపలికి వెళ్లకుండా బయట కారిడోర్ చూసాం అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ మహాకాళేశ్వర దర్శనం చేసుకోవాలి. ఇంత సడన్గా జ్యోతిర్లింగాల దర్శనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే, పెళ్ళైన 12 సంవత్సరాలకి అంటే ఈ 2026 సంవత్సరంలో కొన్ని చికాకులు ఏవో ఉంటాయి అని చెప్పి మా జాతకంలో రాసింది. ఓకేనా, సో అందుకే వెంటనే జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని మేము అనుకున్నాం అన్నమాట. నేను వచ్చేసి 4 జ్యోతిర్లింగాల దర్శనం ఇంతకు ముందే చేసేసుకున్నాను. ఈ సంవత్సరం 2026లో మా వైఫ్కి 4 జ్యోతిర్లింగాల దర్శనం చేయించాను. ఏప్రిల్ మంత్లో త్రయంబకేశ్వరం వెళ్ళాము, నాసిక్. అండ్ అలాగే మై మంత్లో మా వైఫ్ వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో, వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కలిసి ద్వారకా నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంది. అండ్ ఈ రోజు 2 జ్యోతిర్లింగాల దర్శనం, ఒకటి మహాకాళేశ్వర్, రెండోది ఓంకారేశ్వర్, ఒకటి ఉజ్జయిన్, రెండోది ఇందోర్లో ఉంది. ఈ 2 జ్యోతిర్లింగాల దర్శనం ఈ రోజు చేసుకోబోతున్నాము కలిసి. మహాకాళేశ్వర్ టెంపుల్ బయట ఈవినింగ్ టైంలో కారిడోర్ ఇక్కడ కట్టించారు కొత్తగా, చాలా బాగుంటుంది అన్నమాట. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కారిడోర్ మొత్తం ఉంది. చాలా బాగా అందంగా కనిపిస్తుందండి. ఈవినింగ్ టైంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ కారిడోర్ దర్శనం చేసుకుంటే కనుక. టూ ఫ్యామిలీస్ కలిసి ఈ ఉజ్జయిన్ ట్రిప్ అయితే వేసాము. మా సీనియర్ టెక్నీషియన్ ఎం జానకిరావు, తెలుగు అతనేని మీలో కొంతమందికి తెలిసే ఉంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ, నేను, నా ఫ్యామిలీ, అండ్ అలాగే ఇంకో అబ్బాయి, వాళ్ళకి రిలేషన్ అన్నమాట. అతను కలిసి మొత్తం 7 ఈ జ్యోతిర్లింగాల దర్శనం కోసం అయితే సడన్గా బయలుదేరిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ 2 గంటలకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి మందిరంకి అయితే వచ్చేసాము. ఇక్కడ మాతో సహా ఆ రోజు ఆ టైంకి వచ్చిన భక్తులందరితో అన్యాయం జరిగింది. అదేంటి అనేది వీడియోలో చెప్తాను, చూడండి. మందిరం లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఉదయం 4:10 మందిరం గేట్లు తెరుస్తారు. పెద్ద లైన్ ఉంటుంది. ఎవరు ఎంత ఫాస్ట్గా లోపలికి వెళ్తే అంత టైం సేవ్ అవుతుంది. సో మేము కూడా అందరిలానే 4:10కి లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, ఇక్కడ ఉజ్జయిన్లో అంటే ప్రతిసారి ఏమో నేను చెప్పలేను, బట్ ఈసారి మాత్రం మొబైల్ అనేది అలౌ చేశారన్నమాట. వీడియోస్ గట్రా తీసుకోవచ్చు. అలా అని చెప్పి మందిరం దగ్గరికి వచ్చినప్పుడు అంటే శివలింగం ఏదైతే జ్యోతిర్లింగం ఏదైతే ఉందో దాన్ని వీడియో తీయకూడదు అన్నమాట. మిగతా మనం మందిరం వరకు ఎలా వెళ్ళామో అవన్నీ రికార్డ్ చేసుకోవచ్చు.
ఉదయం 2 గంటలకు లేచి దర్శనం కోసం వెళ్ళాము. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే భస్మ ఆరతి టికెట్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే మార్నింగ్ దర్శనంకి వెళ్తే బెస్ట్. ఉదయం 4 నుంచి 6 మధ్యలో. మిగతా వాళ్ళు ఎవరైతే ఫ్రీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ 8 గంటల తర్వాత దర్శనం చేసుకోవడానికి వెళ్తే బెటరు. చాలా దగ్గర నుంచి దర్శనం అవుతుంది. మార్నింగ్ మీరు భస్మారతి టికెట్ లేకుండా వెళ్ళారనుకోండి దర్శనానికి, చాలా దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఎవరైనా ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 8 గంటల తర్వాత ఫ్రీ దర్శనం ఉంటుంది. చాలా దగ్గర నుంచి దర్శనం అవుతుంది. అది బెస్ట్. అండ్ ఇది వచ్చేసి మేము స్టే చేసిన రూమ్ అన్నమాట. 1200 చెప్పారు, 1000 రూపాయలకి ఇచ్చారన్నమాట. రూమ్ చాలా బాగుంది. సో ఏసీ రూము ప్లస్ నాన్ ఏసీ 2 ఉంటాయి ఇక్కడ. సో టీవీ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డ్రాజ్ ఇవన్నీ ఇచ్చారు. ఛార్జింగ్ పాయింట్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్. బెడ్. అండ్ అలాగే ఇక్కడ కింద కూడా పడుకోవచ్చు ఎక్స్ట్రా మనుషులు ఉంటే. 4 కదన్నా ఒక రూమ్, ఎలా 4 మెంబర్స్ ఒక రూమ్. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది. సో ఇది రూమ్ అండి. రూమ్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం వెతకాలి. వెతికితే కనుక మంచి రూమ్లు అనేవి అవైలబుల్ గా ఉంటాయి. మందిరం దగ్గరలో కాకుండా కొంచెం దూరంలో తీసుకోండి. మందిరం దగ్గరలో ఏంటంటే 2500, 3000, 4000 ఇలా రూమ్లు చెబుతారు. కొంచెం దూరం ఒక 3 కిలోమీటర్లు, ఒక 3 కిలోమీటర్లు లేదా 2 కిలోమీటర్స్ దూరంలో తీసుకుంటే కనుక మంచి రూములు అవైలబుల్ గా ఉంటాయి. 2 రూములు తీసుకున్నాము. ఇది ఒక రూమ్ అయిపోయింది కదా. అండ్ ఎంట్రన్స్ లో ఇదొక రూము లేడీస్ కోసం అన్నమాట. స్పెషల్ గా ఇదొక రూమ్. బుజ్జి హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు దీపిక. అన్నతో సీనియర్ టెక్నీషియన్, చాలా మందికి తెలిసే ఉంటుంది మీకు. సో ఇదనమాట, ఇదొక రూమ్ బాగుంది. 1000 రూపాయలకి. బాగుందా రూము? ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మేము ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 2 జ్యోతిర్లింగాలు, ఒకటి ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ అండ్ అలాగే రెండోది ఓంకారేశ్వర్, ఇందోర్ కి దగ్గరలో పడుతుంది అన్నమాట. సో ఉజ్జయిన్ నుంచి మేము కార్ బుక్ చేసుకుని వెళ్తూ ఉన్నాము.
ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఇందోర్ చేరుకున్నాము. మార్నింగ్ భక్తులతో అన్యాయం జరిగింది అని చెప్పాను కదా. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ టైంలో శ్రీ మహాకాళేశ్వర్ దర్శనం చేసుకుంటే కనుక చాలా దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే మాకు కూడా దూరం నుంచే దర్శనం జరిగింది కాబట్టి వెంటనే ప్లాన్ చేంజ్ చేసి మందిరం నుంచి మహాకాళేశ్వర్ దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చి ప్లాన్ అయితే వేసాము ఇందోర్ వెళ్దామని. అక్కడ ఓంకారేశ్వర్ దర్శనం చేసుకుని మళ్ళీ టైం ఉంటే ఈవినింగ్కి మళ్ళీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం ఉజ్జయిని వచ్చి చేసుకుందామని చెప్పి ప్లాన్ అయితే చేంజ్ చేసామన్నమాట. ప్లాన్ ప్రకారం ఒకే రోజు రెండవ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోబోతున్నాము. ఇందోర్ వచ్చి శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఇంతకుముందు నేను డ్యూటీ స్టాఫ్తో కలిసి ఒకసారి ఆల్రెడీ వచ్చాను. ఇది నా సెకండ్ టైము. అండ్ అలాగే మా బుజ్జికి ఫస్ట్ టైం అనమాట. అండ్ 4వ జ్యోతిర్లింగం మా బుజ్జికి నేను ఇది 4వ జ్యోతిర్లింగం దర్శనం చేయించబోతున్నాను. శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఇందోర్ నర్మదా నది ఒడ్డున ఉంది. అండ్ అలాగే శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉజ్జయిన్ వచ్చేసి క్షిప్రా నది తీరం ఒడ్డున ఉంది. కోరుకున్నావా? ఏడు కోరుకున్నావా? అయితే చెప్పకూడదా? ఇక్కడ ఇలా రాళ్ళు పేరిస్తే మేడలు కడతారు అని చెప్పి ఇక్కడ నమ్మకం అన్నమాట. సో మాకు 5గురు పిల్లలు ఉన్నారు కాబట్టి మా బుజ్జి 5గురు కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క మేడ ఉండాలని చెప్పి ఇక్కడ అలా రాళ్ళు పేర్చింది. శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న తర్వాత అదే రోజు ఈవినింగ్ మళ్ళీ ఉజ్జయిన్ వచ్చి శ్రీ మహాకాళేశ్వర్ దర్శనం. ఇప్పుడు ఈసారి ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా దగ్గరగా చాలాసేపు వరకు దర్శనం చేసుకున్నాము. సో లక్కీగా ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది. మార్నింగ్ శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అండ్ అలాగే ఈవినింగ్ శ్రీ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం జరిగింది. యాక్చువల్గా ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ దర్శనం వచ్చేసి 2 సార్లు చేసుకున్నాం. మార్నింగ్ ఒకసారి ఆల్రెడీ అయిపోయింది అండ్ ఈవినింగ్ ఇప్పుడు కూడా మళ్ళీ దర్శనం జరిగింది. అండ్ మధ్యలో శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఒకే రోజు ఇలా 2 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాము. सिंगल हाँ इसी फिल्टर में लो नहीं नॉर्मल थोड़ा चेहरा दिखने की अभी नहीं मैं फ्लैश लाइट चालू कर रही हूं. జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే మార్నింగ్ అన్నమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా రిటర్న్ కాకపోతే టికెట్స్ అనేవి కన్ఫర్మ్ కాలేదు. ఓకేనా? సో ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. సో ఇక్కడ శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మందిరం ఏదైతే ఉందో పక్కనే జై మా హరిసిద్ధి టెంపుల్ శక్తిపీఠం అన్నమాట. 56 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం, 26 శక్తిపీఠం. సో ఈ మందిరానికి దర్శనంకి అయితే వచ్చాము. ఎందుకంటే యాక్చువల్గా తప్పనిసరి ఈ అమ్మవారి యొక్క దర్శనం అనేది చేసుకోవాలి. ఎవరైతే ఉజ్జయిన్ వస్తున్నారో వాళ్ళు 100% తప్పకుండా దర్శనం అనేది చేసుకోవాలి. సో మేమేంటంటే ముందు చేసుకోకుండా సెకండ్ డే మార్నింగ్ దర్శనం చేసుకోవడానికి ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నిజంగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏం జరిగింది అంటే ఏవైతే టికెట్స్ మావి కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లో కన్ఫర్మ్ కాలేదు. సో ఈ మందిరం దర్శనం చేసుకుని బయటికి వచ్చాము. ఒక మొబైల్లో ఒక మెసేజ్ వచ్చింది, టికెట్స్ మీవి కన్ఫర్మ్ అయిపోయాయి అని. సో నిజంగా అది చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి. ఎందుకంటే ఎలా వెళ్ళాలి, టికెట్స్ కన్ఫర్మ్ కాకుండా ఎలా వెళ్ళాలి అని మొత్తం ప్లాన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అంటే మళ్ళీ ఇంకొక రోజు ఉండి నెక్స్ట్ డే టికెట్స్ చేసి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాం. బట్ లక్కీగా ఈ అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి ఇలా వచ్చేసరికి టికెట్స్ కన్ఫర్మ్ అని
వచ్చింది. యాక్చువల్గా ఇంత రష్ ఉజ్జయిన్ స్టేషన్లో డైలీ భక్తులు వెళ్తూ ఉంటారు, అంత రష్ స్టేషన్లో కూడా టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. చాలా చాలా లక్కీగా ఫీల్ అయ్యామన్నమాట ఈ మందిరంకి వచ్చి. దర్శనం చాలా బాగా జరిగింది నాది బుజ్జిది. ఇది వచ్చేసి హరిసిద్ధి మందిర్ చౌరాహా. ఇక్కడ మీరు అడ్రస్ సేవ్ చేసుకుంటే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా హరిసిద్ధి మాత మందిర్ ఇది. అండ్ ఇటువైపు నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే దర్శనం అన్నమాట. అండ్ ఇటువైపు నుంచి ఇటు మీకు క్షిప్రా నది. బాగుంది. చలో అన్ని మందిరాల దర్శనం అయిపోయింది, ఉజ్జయిన్ వచ్చి అండ్ టికెట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. సో హ్యాపీగా ట్రైన్ అయితే ఎక్కేసాం. అప్పుడు ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. అదేంటంటే ట్రైన్లో మేము ఇలా మాట్లాడుకుంటున్నాం, అరే ఇంటి ఫుడ్ తిని 2.5 days అవుతుంది కదా, మంచిగా ఏదైనా ఫుడ్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా మనసులో అనుకుంటున్నాం. అండ్ అందులోని కాకరకాయ కూర అండ్ వేడి పప్పు ఉంటే కనుక అండ్ దాంతోపాటు రైస్ కొంచెం ఉంటే బాగా తినొచ్చు అని చెప్పి మనసులో అనుకున్నామా లేదా? మన సీనియర్ టెక్నీషియన్ జానకి అన్న ఉన్నారు కదా, వాళ్ళ రిలేషన్ నుంచి ఫోన్ వచ్చిందన్నమాట. మీరు ఏ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నారంటే ఇలా వెళ్తున్నాం, భోపాల్ నుంచి వెళ్తున్నాం అంటే, ఓకే దారిలో నర్మదాపురం పడుతుంది కదా అంటే పడుతుంది, బట్ అక్కడ ట్రైన్ ఆగదు అని చెప్తే నెక్స్ట్ స్టేషన్కి వచ్చి మరి వాళ్ళు మాకు ఫుడ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. నేను నా లైఫ్లో మర్చిపోలేని ఒక విషయం ఏంటి అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలా ఆవిడ తెచ్చి ఫుడ్ పెట్టింది చూడండి. అబ్బబ్బబ్బా, అది కూడా మేము మనసులో అనుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అదే వచ్చి ఇచ్చారన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ ఫ్యామిలీని ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఈ క్లిప్ కనిపించకపోతే అలాగా తీసుకుంది. అవునా, అందరికి ఏమో ఫస్ట్ బుజ్జి అందరికి కరెంట్ తీసుకో. సో ఇదండి సడన్గా ఉజ్జయిన్ ప్లాన్ అయితే వేయడం జరిగింది, అందుకే వీడియో సరిగా చేయలేకపోయాను. ఓకేనా, సో ఫైనలీ భిలాయి అయితే చేరుకున్నాము. ఈరోజు నాది రెస్ట్, నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయిపోవాలన్నమాట. 4 days అయితే లీవ్ తీసుకున్నాను. సో ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.